నేను చెప్పాలంటే సినిమాలో హీరోని ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ హ్యాట్సాప్ చెప్పాలి. 4 సినిమాల్లో వస్తుందా మళ్ళీ? 4 సినిమాలు వస్తుంది 100% అన్న. అప్పట్లో అనుష్క ఇలియానా ఎంత టాప్ అయిందో హీరోయిన్ మళ్ళీ అంత మంచి పేరు వస్తుంది హీరోయిన్కి. మేము చెప్పాలంటే ఇలా ఈ సినిమాలో హీరోని బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే సినిమా ఓవరాల్గా హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? హిట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము, నార్మల్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే రవితేజ మళ్ళీ ఇట్టుకోవట్లేదు. స్టోరీలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. కాకపోతే హరిశంకర్ తీసిన సినిమా ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్ సినిమా కాబట్టి దాని దగ్గర తీసిన సినిమా కానీ అంతకు మించింది ఏం చెప్పట్లేదు. అంటే తలపోటు అంటున్నారు. ఓకే, 1 టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. చెప్పలేదు అంతే. సినిమా బాగాలేదు, హరిశంకర్ మార్క్ అసలు లేదు, డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరిశంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. ఇంత రైటింగ్ డెవలప్ చేసుకోవాలి. అంత సినిమా తలగానే వచ్చింది, నాకు లిటరల్లీ తలగానే వచ్చింది, లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. 300 పెట్టుకొని వచ్చా, నాకు లిటరల్లీ ఐమ్ లాస్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. కాన్సెప్ట్ ఎలా అనిపించింది సార్? అంటే నల్ల డబ్బా సంథింగ్ అదంతా ఎలా అనిపించింది? అంత వర్త్ ఇట్ లేదు అన్న. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా మీరు అందరు ప్రతి ఒక్కరు చూడండి. అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే సీఎంని పిఎంని ఎవరు ఫోన్ చేసినా కూడా నేను దేకనరా, నేను ఎవరిని పట్టించుకోనరా అని చెప్పుకొని ఎలా ఉంటాడు అనేది చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చూపించారు అన్న. ఈ మూవీ ఎవరి కోసం చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు అన్న? ఈ మూవీ ఎవరి కోసం చూడాలి, ఎందుకు చూడాలంటే ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ పక్కా చూడాలన్న. అంటే తెలుస్తుంది డబ్బులు ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు, ఇంకా గవర్నమెంట్ వాళ్ళు లంచం తీసుకోవద్దా అని చెప్పి చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా కొత్తగా చూపించారన్న హరిశంకర్ గారు. సాంగ్స్ అయితే మంచిగా ఉన్నాయంటారు. సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజంగా ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా దేనికైనా కారణం అయితే సాంగ్స్ అనేది చెప్పుకోవచ్చు అన్న, అంత బాగుంది. దీంట్లో లాగ్ ఉంది అంటారు, ఎక్కడ నాకైతే లాగ్ అనేది ఎక్కడ అనిపించలేదు, కానీ స్టోరీ ఎంగేజింగ్ గా లేదని అయితే అనిపించింది. అంతేగాని సినిమా ఓవరాల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫైటింగ్ సీన్స్ కానీ ఆ రవితేజ గారి యాక్షన్ డెలివరీ కానీ ఇదంతా వేరే లెవెల్ పీక్స్ అయితే. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మన ఇంకో హీరో వస్తాడనమాట. ఆ హీరో ప్రెజెన్స్ చూస్తే అయితే పిచ్చెక్కిపోయింది అనమాట. ఆ హీరో ఫైటింగ్స్ కానీ అదంతా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది అన్న. మీరైతే హీరో ఎవరన్నా సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో అన్న? సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో ఎవరంటే మన అందరి హీరో అన్న, అంతే అన్న. ఓకే, థ్యాంక్ యూ.